నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మిగతా కాలాల్లో కన్నా ఎండాకాలంలో ఎండల ధాటికి ఎక్కువగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ వేసవి ఎండల వల్ల ఆ వేడికి వీటిని తీసుకున్న జలుబు, గొంతు నొప్పి రావు అని నమ్ముతారు. దీనిలో ఏమైనా వాస్తవం ఉందండి? ఏమీ లేదు. వేసవి తీవ్రత వల్ల ఈ ఐస్ క్రీమ్ తిన్నా, కూల్ డ్రింక్ తాగినా, చల్లని నీళ్ళని తాగినా ఏమి ఉండదు అనమాట అర్థం. ఎందుకంటే బయట ఎండ ఎక్కువ ఎంతకున్నా కూడా మన శరీరం వేడి ఒకటిలా ఉంటుంది. శరీరం వేడి ఒకటి ఏం మారదు. 98.6 అలాగే ఉంటుంది. మన శరీరంలో ఉన్న మెటబాలిజం కానీ, మన శరీరంలో రకరకాల వ్యాధిక్రములు కానీ అవి ఆ రకమైన దీనికే అలవాటు పడి ఉంటాయి. ఇప్పుడు వైరస్ ఉన్నాయి, మనకు జలుబు చేస్తుంది. జలుబు అంటే ఏంటి? ఆ జలుబు అనేది ఒక వైరస్ వల్ల ఎప్పుడు గొంతులు ఉంటాయి. సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్, అది వర్షం కురవచ్చు, లేకపోతే చలి రావచ్చు, లేకపోతే ఎండ రావచ్చు. ఈయన సడన్ చేంజ్ జరిగినప్పుడు ఈ వైరస్ గుణం ఏంటంటే అవి విజృంభిస్తాయి. బయట మనం గాలి పీలుస్తాం, వేడి గాలి వెళ్ళింది లోపలికి, ఆ వేడి గాలికి అవి యాక్టివేట్ అయిపోతాయి. చల్లగాలి పీల్చాం, అవి యాక్టివేట్ అయిపోతాయి. వైరస్ మనం జలుబు చేసేస్తుంది. జలుబు అంటే వైరస్ విజృంభిస్తుంది అన్నమాట. ఎప్పుడు నిరంతరం 24 hours 365 రోజులు మన శరీరంలో గొంతులో, ముక్కులో, ముఖ్యంగా గొంతులో ఈ వ్యాధికులు ఉంటాయి. జలుబు కలిగించేవి, జ్వరాలు కలిగించేవి, గొంతుపు కలిగించేవి బ్యాక్టీరియా ఉంటాయి, వైరస్ ఉంటాయి. మన శరీరంలో అనేక రకమైన బ్యాక్టీరియా, వైరస్ ఎప్పుడు ఉంటాయి. అవన్నీ ఎలా సర్వే అవుతున్నాయి? మామూలుగా ఉన్న ఆ 98.6 టెంపరేచర్కి అడ్జస్ట్ అయి ఉంటుంది. బయట నీకు 145 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, కానీ 98.6 ఆ ఫారెన్హీట్ డిగ్రీస్ దానికి అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నువ్వు వేసవకాలం కదా, మనకేం లెక్కలేలే, ఎంత చాక వేడిగా ఉంది, ఇక్కడ ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నావు తింటే తప్పకుండా ఎక్కువసారి తినేది కల్లా ఒకసారి తింటే ఉండదు, ఎక్కువ తింటే చెప్పాక సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ ప్రిసిపిటేట్ ది డిసీజ్. అక్కడ సడన్గా వచ్చేవాడు మాత్రం 1-2 ఐస్ క్రీమ్ తిన్నావు, చల్లగా ఉన్నాయి, వైరస్ విజృంభిస్తాయి. ఎందుకని? నువ్వు కంటిన్యూస్గా ఎక్కువసేపు నువ్వు చల్లదనం కలిగించావు. ఆ క్రిములు ఉన్న ప్రాంతంలో చల్లదనం పెరిగింది. అది న్యాచురల్గా ఒక క్లైమేట్లో వర్షం కురిస్తే వచ్చేను, అలా కాకుండా అప్పుడు కూడా మరి తుమ్ములు వచ్చేస్తాయి కదా, జలుబు తుమ్ములు వచ్చేస్తాయి. హీట్ వచ్చిన ఎండాకాలంలో కూడా తుమ్ములు వేస్తే జలుబు వచ్చేస్తుంది. మీ ఎండలు బాగా ఎక్కువ ఉంటే ఏంటి ఎండాకాలం జలుబు ఏంటి, చలికాలం రావాలి కదా, లేదా వర్షాకాలం రావాలి, ఇదేంటి ఇదంతా వైపరీత్యం అంటారు. సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ కాజెస్ వైరల్ ఇన్ఫెక్షన్. సడన్గా ఎప్పుడు మేగుతుండేవాడు. అదే నువ్వు కంటిన్యూస్గా కూల్ డ్రింక్ తాగుతూ, కంటిన్యూస్గా కూల్ డ్రింక్స్ తాగుతాను, కూల్ వాటర్ తాగుతాను, ఐస్ క్రీమ్ తింటాను, అలా నువ్వు చేసావుకో మరి ఈ వైరస్కి నువ్వు ఆస్కారం ఇచ్చావు. అంచేత నీకు ఆ జలుబు చేయడం, గొంతు చేయడం, దగ్గు రావడం ఉంటాయి. అంతేగాని ఇప్పుడు ఎండాకాలంలో బయట వేడిగా ఉంది కదా, చలికాలంలో యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటాను, కూల్ వాటర్ తాగితాను, కూల్ డ్రింక్స్ అయితే జలుబు చేయదు. ఎందుకని? ఆ వాటర్కి సరిపోయింది. అప్పుడు కూడా ఎక్కువ తీసుకుని రావచ్చు సడన్ చేంజ్, కానీ బయట చల్లగానికి దాదాపు అడ్జస్ట్ అయిపోతుంది. గొంతుకు మనం ఇక్కడైతే గొంతుకు ఎక్స్పోజ్ అవుతుంటాం కదా, మనం పీల్చే గాలి ద్వారా దాని ద్వారా మాకు ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. అంచేత అంత ఎక్కువేం రాదు. కానీ కొంతమంది మాత్రం సరిపడదు. అంతే వాళ్ళ కంటిన్యూస్ చలికాలం వచ్చేకల్లా కంటిన్యూస్ తుమ్ములు వస్తుంటాయి, కంటిన్యూస్గా గొంతు నొప్పి ఉంటుంది, కంటిన్యూస్ జలుబు చేస్తుంటుంది, జలుబు ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది. అంచేత ఈ వేసవకాలం కదా, అంతే ఇష్టం చేసి ఐస్ క్రీమ్ తినేద్దాం, ఇష్టం వచ్చే మంచిగా కూల్ వాటర్ తాగేద్దాం, ఇష్టం వచ్చేట్లు చల్లటి నీళ్ళు తాగదాం, లేదా కూల్ డ్రింక్స్ తాగుదాం అనుకుంటే మాత్రం తప్పు. ఏదో కొద్ది తీసేసి ఎండలోకి వెళ్ళరాగానే ఒకసారి చల్లని తాగి తాగదు. కానీ ఇంట్లో కూర్చోబడి మంచి తాగుతూ ఇప్పుడు తాగుతుంటే కూల్గా తాగుతుంటే ఆ కూల్గా తాగితే
ఉండేది ఇది అవుతుంది ఎఫెక్ట్ ఉంటుంది. అంచేత అది కరెక్ట్ ఆరోగ్యరీత్యా కరెక్ట్ కాదు. మామూలుగా ఎప్పుడు అది అలాగే ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలి. వేసవకాలం కదండి ఎక్స్ట్రా తీసుకోవడం అది పద్ధతి కాదు. ఎప్పుడు తీసుకునే పద్ధతిలోనే ఉండాలి. ఆరోగ్యరీత్యా ఎప్పుడు కూడా మనది ఎప్పుడు కూడా మన బాడీ ఎప్పుడు కూడా మన శరీరం అంతా కొన్నిటికి అలవాటు పడిపోయి ఉంటుంది. కొన్ని రకాల క్లైమేట్స్కి కొన్ని రకాల దీనికి అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం వీరంతా కాపాడుకోవాలి. ఆహారం కూడా చూడు, నువ్వు రెగ్యులర్గా మీ ఇంట్లో తిన్న ఆహారం రోజు తింటుంటే నీకు పెద్ద అప్సెట్. అదే నువ్వు బయటకు వెళ్ళి 4 రోజులు ఎక్స్ట్రా రకరకాల తిందే నాకు ఖచ్చితంగా నీ డైజెషన్ ఎఫెక్ట్ అయింది. ఎందుకైంది? నీ బాడీ దానికి అడ్జస్ట్ అయ్యి లేదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ నువ్వు తీసుకుంటే ఆ లోపల అది దాన్ని అడాప్ట్ సిమ్యులేట్ చేసుకోదు, అడాప్ట్ చేసుకోదు, యాక్సెప్ట్ చేయదు. ఒక ఎలర్జిక్ రియాక్షన్ లాగా వస్తుంది అన్నమాట. ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, దాన్ని ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అంచేత వీళ్ళ వరకు దాదాపు యూనిఫార్మ్గా ఒకటేలాగా ఉండాలి, అంతేగాని ఇంకొరగా కాదు. అంతే కూల్ వాటర్ తాగడం, కూల్ డ్రింకులు తాగడం, ఐస్ క్రీమ్ ఎక్కువ తినడం మాత్రం చేయకూడదు. తీసుకోకూడదుగా, కానీ ఎక్కువగా మాత్రం కాదు. కొంతమంది మాత్రం ఆ కొద్ది దానికి కూడా ఎఫెక్ట్ అయిపోతారు. అది వాళ్ళ శరీరం తీరు. ఎందుకంటే వాళ్ళలో ఆ విస్టానిక్ కెపాసిటీ ఉండదు. ఆ విస్టానిక్ కెపాసిటీ ఉండదు కనుక అది మనిషి అందరూ మనిషి ఒకటేలాగా వాళ్ళ ఇమ్యూనిటీ, దీని అంతా కారణం ఏంటి? ఇమ్యూనిటీ, ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ ఇమ్యూనిటీ తక్కువ ఎవరికి ఉంటుందంటే సాధారణంగా డయాబెటీస్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, హార్ట్ డిసీజ్ తక్కువ ఉంటుంది, బీపీ ఉన్నవాళ్ళకి తక్కువ ఉంటుంది, థైరాయిడ్ ఉన్నవాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, క్రానిక్ ఇల్నెస్ ఏదైనా ఉంటే వాళ్ళతో ఉంటుంది, రిపీటెడ్ ఏదో ఒక ఇన్ఫెక్షన్లు వచ్చేవాళ్ళంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. మామూలుగా ఏది అనారోగ్యం లేని వాళ్ళు చక్కగా ఆరోగ్యం ఉన్న వాళ్ళు అయితే మాత్రం అంత బాగా అనిపిస్తుంది సార్. అలాగే జీవితానికి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఒక హార్ట్ డిసీజ్ ఉన్నా, లంగ్ డిసీజ్ ఉన్నా వాళ్ళు ఈజీగా రియాక్ట్ అయిపోతారు బాడీలో ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల. అంటే అలాంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని అస్తమానం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ తీసుకుంటే మనకు జలుబు చేసే అవకాశం పెరుగుతుంది. అయితే దానికి కారణం వీటి చల్లదనం కాదు, మన ఒంట్లో ఉండే వైరస్లే. మనం దేన్ని తీసుకున్నా సమతులంగా తీసుకోవాలి, బ్యాలెన్సింగ్గా చూసుకోవాలి. వేడైనా చల్లైనా సమతులంగా తీసుకుంటే మన ఆరోగ్యంలో ఎటువంటి తేడాలు రావు. తెలుసుకున్నారుగా? ఇటువంటి చక్కని విషయాలను తెలుసుకోవడానికై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.